అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీగురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందుకళాతీతం తస్మై శ్రీగురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందుకళాతీతం తస్మై శ్రీగురవే నమః. కైవల్యామృతపానశిష్యవిభవం స్వరాజ్యపీఠస్థితం శ్రీయాదాటి నృసింహశిష్యతిలకం వేదాంతవిజ్ఞానదం ఆత్మానాత్మవివేకదత్తసువచం శ్రీలక్ష్మణార్యోత్తమం. పృథ్వీస్థానతురీయమార్గగమనం చైతన్యమూర్తిం భజే. పృథ్వీస్థానతురీయమార్గగమనం చైతన్యమూర్తిం భజే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురురేవ మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురు పూర్ణిమ, గురు ఆరాధన భారతదేశం అంతటా కూడా ఆశ్రమాలలో లేదా వారి వారి గృహాలలో భక్తులు ఎంతో భక్తి భావనగా గురువులను సేవించుకునేటువంటి విధానము, గురువు పట్ల పూజ్య భావన ఎప్పుడూ ఉండాలి. గుకారో అంధకారస్య, ఏ యొక్క అంధకారం మనలో ఉన్నదో తెలియంతనం, ఆ తెలియంతనమును పోగొట్టి తెలిసిన తనం. ఏమిటి తెలియంతనం? నేను ఆత్మను అనే విషయం తెలియలేదు, నేను దేహము అనేటువంటి భావాల్లో మునిగి ఉన్నా. జన్మనా జాయితే శూద్ర అని చెప్పన్నారు కదా. శూద్ర అంటే ఏమిటి? ఈ దేహ భావనతో ఉండటమే శూద్రత్వం. కనుక ఈ యొక్క దేహ భావన ఉన్నంతకాలం దుఃఖాలతోనే ఉంటాం, అలమటిస్తూ ఉంటాం, వేదనలు పొందుతూ ఉంటాం, బాధలు పడుతూ ఉంటాం. కనుక ఈ దేహ సంబంధ మోహం తొలగింపజేసి ఆత్మ సంబంధ భావన కలగజేసి మరి సర్వాత్మన భావనగా ఆ మార్గంలో పయనింపజేసే మార్గం తెలియజేసేటువంటి వారు కాబట్టి గురువులు తెలియంతనమును పోగొట్టి తెలిసిన తనమును కలుగజేసే విధానమే గురు విధానము అని చెప్పని. అంటే ఆ గురు విధానం మనకు భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి విధానం. రామచంద్రమూర్తి వశిష్ఠుని ఆశ్రయించి ఆయన జ్ఞానాన్ని అధ్యయనం చేశాడు. దాని యోగ వాసిష్టము 33 శ్లోకాలు కలిగి 33,000 శ్లోకాలు కలిగి ఉన్నటువంటి మహద్గ్రంథం, బృహద్గ్రంథం, బృహద్వాసిష్టం అని చెప్పని అంటారు, యోగ వాసిష్టం అని చెప్పని అంటారు. ఆ విధముగా శ్రీరామచంద్రుడు వశిష్ఠుని యొక్క ఆశ్రయంలో జ్ఞానాన్ని పొందుతాడు. అట్లనే కృష్ణ పరమాత్మ సాందీపుని ఆశ్రమంలో ఉండి సకల వేదములు అధ్యయనం చేశాడు. ఈ ప్రకారంగా చూసినట్లయితే లోకములో గురు పరంపరా విధానము అనేటువంటిది జనక మహారాజు, యాజ్ఞవల్కి ద్వారా జనక మహారాజు, జనకుని ద్వారా మరి శుకయోగీంద్రులు చూస్తూ ఉంటాం. ఆ ప్రకారముగా అర్జునుని ద్వారా కృష్ణ పరమాత్మ ద్వారా అర్జునుడు, రామచంద్రుని అనుగ్రహముతో ఆంజనేయ స్వామి. ఈ ప్రకారం చూసినట్లయితే లోకలందరూ కూడా చక్కగా ఆ గురువులను ఆశ్రయించి జ్ఞానాన్ని అధ్యయనం చేసే విధానం అన్నది. ఏ విద్యకైన గురువు లేకున్న నా విద్య పట్టుబడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలెను నారాయణ అన్నారు. ఏ విద్యకైనా లోకంలో గురువు కావాల్సి ఉందన్నమాట. మరి సామాన్య జీవన పోషణ విధానాలకే గురువులు కావాల్సి వచ్చినప్పుడు, ఆ విద్యలకే గురువులు కావాల్సి వచ్చినప్పుడు జన్మను తరింపజేసేటువంటిది, పావనం చేసేటువంటిది, జన్మ సార్థకతను పొందింపజేసేటువంటి యొక్క బ్రహ్మ విద్యకు మరి గురువు ఉండక్కర్లేదా? అందుచేత మరి ప్రకారముగా గురువు ద్వారా విద్యను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య అనేటువంటిది కూడా సామెత లోకంలో ఉన్నది. అందుచేత మరి ఆధ్యాత్మికమై ఉన్నటువంటి యొక్క అంశములు మనం తెలుసుకోవాలని చెప్పన్నట్లయితే అవి మనకు మహాత్ములే బోధించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ విషయమంతా కూడా సంస్కృతంలో ఉన్నది.
దాని విషయం మనం సులభంగా తెలుసుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నది కాబట్టి దాని అంశాలని చక్కగా తెలియజేసే విధానంలో గురువు ఉండాలి. కాబట్టి ఆ గురువు యొక్క ఆశ్రయంలో ఉండి సకల విద్యలను అధ్యయనం చేసి జీవితం పావనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఈనాడు గురువులను మనం సేవించుకుంటూ ఉన్నాము. గురుభక్తి కలిగి మంచిగా ఆరాధన చేసుకుంటూ ఉన్నాము. ఆ గురు మార్గంలో మనం పయనించాల్సి ఉంటుంది. ప్రధానముగా అందరూ కూడా మరి గురువులకు మనం స్తోత్రాలు చేస్తూ ఉంటాం. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురుర్దేవో మహేశ్వర అని కూడా పాఠాంతరం ఉన్నది. గురురేవ మహేశ్వర గురుదేవో మహేశ్వర ఏది చెప్పినా అది పాఠాంతరముగా ఉన్నటువంటి దానము. గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుని బ్రహ్మతో పోలిశారు, గురువుని విష్ణువుతో పోలిశారు, గురువుని శివునితో పోలిశారు. ఈ శ్లోకం మనకు గురుగీత అనేటువంటి గ్రంథములో చెప్పడం జరిగింది. ఆ గురుగీత కూడా సాక్షాత్ పరమశివుడు పార్వతి అమ్మవారికి చెప్పినటువంటిది ఆ గురుగీత. దాంట్లో గురువు యొక్క గొప్పతనం చాలా గొప్పగా చెప్పడం జరుగుతుంది. దాంట్లో వచ్చే శ్లోకం ఇది: గురు బ్రహ్మ గురు విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చాలా మందికి సందేహం, అయ్యా గురు బ్రహ్మ అన్నారు, మరి గురువు బ్రహ్మ అంతటి వాడా అని చెప్పేసి. గురువు విష్ణువు అన్నారు, మరి గురువు కూడా విష్ణువు అంతటి వాడా అని చెప్పని సందేహాలు. బ్రహ్మతో ఎందుకు పోలిశాము? బ్రహ్మదేవుల వారు నిర్మాణకర్త, సృష్టికర్త అని చెప్పిన అన్నారు. విశ్వ నిర్మాణం చేసేటువంటి యొక్క విధాత బ్రహ్మాత్మ భూసర జ్యేష్ఠ పరమేష్ఠి పితామహ హిరణ్యగర్భ లోకేశ స్వయంభూ చిత్రానన అని ఎట్లాగా బ్రహ్మదేవుల వారి పేర్లు చాలా చక్కగా చెప్పుకొస్తారు. విధాత అని బ్రహ్మదేవుల వారు కనుక ఆయన సృష్టికర్త అని చెప్పిన అన్నారు. అయితే మనకి ఈనాడు చూసినట్లయితే మన ఈ స్థూల దేహం, మనకు మొత్తం 3 దేహాలు ఉన్నాయి. స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము అని చెప్పని. ఈ స్థూల దేహ నిర్మాణ విధానముగా మనం చెప్పినప్పుడు బ్రహ్మదేవుల వారు ప్రారబ్ధానుగుణ్యముగా ఆయా జీవులకు ఆయా దేహాలను ప్రసాదించేవాడు బ్రహ్మదేవుల వారు. నొసట ఆయన రాస్తాడు బ్రహ్మదేవుల వారు: వ్రాత వెంటగాని వరమీయుడు దైవంబు, వ్రాత వెంటగాని వరమీయుడు దైవంబు, చేత కొలదిగాని వ్రాత కాదు, వ్రాత కజుడు కర్త, చేతకు తాగర్త, విశ్వదాభిరామ వినురవేమ. వ్రాత వెంటగాని వరమీయుడు దైవంబు, దైవం ఏదో అనుగ్రహించాలంటే వ్రాత ఉండాలి పైన. వ్రాత రాసేది బ్రహ్మదేవుల వారు. మరి బ్రహ్మదేవుల వారు రాత రాయటం అని చెప్పనంటే చేత కొలదిగా అని వ్రాత కాదు, చేత కొలది. చేత గతంలో వాడు చేసుకుని ఉండాలిగా. గత జన్మలలో చేసుకున్న కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మను బట్టి బ్రహ్మదేవుల వారు కూడా రాస్తాడే తప్ప ఆయన సొంతం చట్టంలో ఏం రాసేదేం ఉండదు వాడి మొహాన. అటు రాస్తే రాగద్వేషాలు వచ్చే అవకాశాలు ఏర్పడతాయి. ఒకటి ముఖం మీద రాగంతో రాయాలి, ఒకళ్ళ ముఖం మీద ద్వేషంతో రాయాలి. ఎందుకు ఆ ద్వేషం వాడి మీద బ్రహ్మదేవుల వారికి? కనుక ఈ రాగద్వేషాలు అనేటువంటి దేవతలకి ఏమి ఉండవు. నేను ఎట్లా పుట్టాను, దరిద్రుడై పుట్టాను, కష్టాలు పొందుతూ ఉన్నాను, బాధలు పడతా ఉన్నాను, వేదన పొందుతా ఉన్నాను, ఆ బ్రహ్మదేవుల వారు నా మొహం ఇట్లా రాశాడు, వాడినేమో గొప్ప కుటుంబంలో జన్మించాడు, నన్నే కుగ్గు గ్రామంలో పడేశాడు అని ప్రకారంగా లోకంలో మానవులు వాపోతూ ఉంటారు. కనుక మనం బ్రహ్మదేవుల మీద అలాంటి ఆరోపణలు చేసే అవకాశం లేదు. ఆ మాట మన వేమన చెబుతూ ఉన్నాడు: చేత కొలదిగా నివ్రాత కాదు. చేత తాను చేసుకుని గతంలో ఉన్నాడు, గత జన్మలలో ఏమేమి చేసుకున్నాడో ఆ చేసుకున్నటువంటి యొక్క కర్మను బట్టి వాడు మొహాన ఆ విధంగా ఆయన రాసి పెడతా ఉన్నాడు. మంచిగా జీవించు, మంచి పనులు చేయి, లోకానికి హితకార్యములు చేయి, 10 మందికి ఉపకారం చేయి, దాన ధర్మాలు చేయి. ఈ విధంగా చేస్తే నీకు రాబోయే జన్మలో అయినా మంచిగా మరి ఆ రాత బ్రహ్మదేవుల వారు రాస్తాడు. కనుక ఈ ప్రకారముగా మరి ఆయా దేహాలు నిర్మాణం చేసి ముఖం మీద రాత రాసి లోకానికి పంపించే విధానం బ్రహ్మదేవుల వారిది అన్నమాట. ఎందుకని అట్లా పంపటము?
రాయటము అని చెప్పనే మాట అవసరం లేదు. నువ్వు చేసుకో, ఈ జన్మ ఎత్తావు, జ్ఞాన మార్గంలో పయనించు, మోక్ష మార్గంలో పయనించు, జన్మరాహిత్యం చేసుకో, కర్మంత నశింప చేసుకుని నీకు ఆ సౌలభ్యాలు ఉన్నాయి ఎక్కడ, కానీ నువ్వు అది పాటించలేదు కదా. మరి పుణ్యకార్యాలు పాపకార్యాలు అనేక రకాలుగా చేసావు కాబట్టి ఆ చేసిన కర్మ అంతా ఎక్కడికి పోవాలి, అది నీదే. వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు కదా, ఇచ్చలేదు కదా. ఏమి గోదానం చేస్తానంటాం, వాడు తీసుకుంటాడు. భూదానం చేస్తామంటాం, నాకేమంటాడు. ప్లాట్ దానం చేస్తా ఉంటాం, నాకేమంటాడు. కన్యాదానం చేస్తానంటాం. ఈ ప్రకారంగా అన్నీ తీసుకుంటాడు వాడు. పాపం కూడా దానం చేస్తాం అని చెప్పానంటే ఎవడు తీసుకుంటాడు పాపాన్ని? ఎవరు తీసుకోరు. ఇంట్లో బిడ్డలు కూడా, నాయన బిడ్డలారా పొలాలు పంచుకున్నారు, ప్లాట్లు పంచుకున్నారు, ఇండ్లు పంచుకున్నారు, బ్యాంకు బ్యాలెన్స్లు పంచుకున్నారు, మొత్తం పని చేసుకున్నారా, అవన్నీ సంపాదించాలంటే ఎంతో కష్టాలు పడ్డా, ఎన్నో పాపాలు చేశా, పాపం మిగిలిపోయింది, ఏదైనా అది కూడా పంచుకోండి రా అని చెప్పానంటే ఆ పెద్ద ఆయన ఇంట్లో వాళ్ళు ఏమంటారు, నానా ఇంతవరకు మా జాలే, అది నువ్వు ఉంచుకో అని చెప్పని వాళ్ళు కూడా చెప్పేస్తారు తప్ప ఎవరు తీసుకోరు. అందుచేత ఆ చేసిన కర్మ ఎక్కడికి పోవాలి మరి? ఎవరు తీసుకుంటారు? నువ్వు అనుభవించాల్సిందే. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగా ఎవరికైనా తప్పదన్నా అన్నారు పెద్దలు. కాబట్టి దాన్ని బట్టేనే మనం కొంత జీవితంలో జీవించాల్సి ఉంటుంది. మనకు అన్ని సౌలభ్యాలు ఉన్నాయి. వివేకం ఉన్నది, విజ్ఞానం ఉన్నది, సుజ్ఞానం ఉన్నది, ప్రజ్ఞానం ఉన్నది, విచక్షణ జ్ఞానం ఉన్నది, పరిశీలన జ్ఞానం ఉన్నది. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియకపోతే చెప్పే వేదం ఉన్నది, పెద్దలు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, పండితులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు కదా. ఇన్ని ఉన్నా మొత్తం పక్కన బారేసేసావు, ఏవి లెక్క చేయకుండా చేసుకుంటూ పోతూ ఉన్నావు. మరి చేసుకుని పోయిన తర్వాత కర్మ ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి? నాయనా కర్మ నీకు ఇస్తారా, తీసుకోరా అని చెప్పి అన్నా అనుకో, వాడితే ఏమన్నా వాడేమంటాడు, నాకు పెద్ద మూట ఉందాయా, నేను మొయ్యలేకపోతున్నాను, నీ మూట నాకు బరువా అని చెప్పని అంటాడు వాడు. కాబట్టి గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మానుగుణ్యముగా బ్రహ్మదేవుల వారు ఆయా జీవులకు ఆ ప్రకారముగా ముఖాన్ని రాస్తూ ఉన్నాడు. వ్రాత వెంటగాని వరమీయుడు దైవంబు, చేత కొలది గాని రాత కాదు, వ్రాత కజుడు కర్త చేతకు తాగర్త. నువ్వు చేసుకున్నావు, ఆయన రాస్తా ఉన్నాడు. ఈ ప్రకారముగా ఆ యొక్క చేసుకున్న కర్మానుగుణ్యముగా మరి లోకంలో జీవులు జన్మిస్తూ ఉన్నాయి. ఆ జన్మించే వాటిలలో ఒక మానవ దేహం అన్నమాట. 83,99,999 రకాలుగా చెప్పినప్పుడు వాటిల్లో ఒక్కటి పాయింట్ మానవ దేహం అని, మిగతావన్నీ కూడా పశువు, పక్షి, క్రిమి, కీటక, దోమలు, చేమలు, నలులు, పిల్లులు, ఇట్లాగా అవి కూడా జీవులే. వాటి ముఖాలు కూడా రాయబడే ఉన్నది. అవి కూడా కర్మానుగుణ్యముగా లోకంలో కష్టాలు, దుఃఖాలు, బాధలు అనుభవించే విధానముగా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అందుచేత మరి ఆ జీవుల యొక్క చేసుకునేటువంటి యొక్క ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి యొక్క పుణ్యపాపాలను బట్టి వచ్చేటువంటి యొక్క విధానములు. కాబట్టి అవన్నీ కూడా అనుభవించాల్సి ఉంటుంది, తప్పదు. ఎందువల్ల తాను చేసుకున్నాడు కాబట్టి. ఆ చేసుకున్న కర్మానుగుణ్యముగా బ్రహ్మదేవుల వారు ఆ విధంగా రాసి జీవులుగా లోకంలోకి పంపిస్తూ ఉన్నాడు. మనిషిని బ్రహ్మయ్యా మట్టితో చేసెనయ్యా అని చెప్పి అంటూ ఉంటారు. మనిషిని బ్రహ్మయ్యా బంగారంతో చేసెనయ్యా అనొచ్చుగా, బంగారంతో చేయొచ్చుగా బ్రహ్మదేవుల వారు అని మానవుల యొక్క ఆశ. ఒకవేళ బంగారంతో చేస్తే ఏమవుతుందో తెలుసా? కొల్లగొట్టుకుపోతారు. మట్టితో చేస్తేనే మట్టి పిండాలు లోపల మాయమైపోతామని, కిడ్నీలన్నీ మాయమైపోతా ఉన్నాయి. ఏమి మరి బంగారంతో చేస్తే ఏమవుతుంది? సరే ఏదో ఒకటి విషయం అనుకోండి, ఇదంతా మనకు వద్దు. అందుచేత మరి ఈ ప్రకారంగా బ్రహ్మదేవుల వారు నిర్మాణం చేశాడు. వాళ్ళ ముఖాన ఆ విధంగా అనుభవించరా అని చెప్పేసి అని నువ్వు చేసుకున్న కరమే అని రాసి పెట్టాడు. మరి ఈ దేహం ధరించి లోకంలో జీవులు నానా కష్టాలు పడుతూ ఉన్నారు, దుఃఖాలు పడుతున్నారు, బాధలు పడుతూ ఉన్నారు, వేదనలు పడుతూ ఉన్నారు. బాధలు అనేటువంటివి లేనివాడికే కాదు, ఉన్నవాడికే కూడా ఉంటాయి. అనుకుంటాడు ఈ పేదవాడు, నన్ను పేదవాడిగా పుట్టించాడు బ్రహ్మదేవుల వారు, అందువల్ల అనేక దుఃఖాలను పొందుతూ ఉన్నా, బాధలు పడుతూ ఉన్నాను. వాడు ధనవంతుడిగా పుట్టాడు, ఎంత సుఖంగా ఉన్నాడు, ఎంత హాయిగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు వీడు. కానీ లోకంలో దుఃఖాలు లేకుండా ఎవరికి లేవు. దేహం ధరించావు అంటే దుఃఖమే, దుఃఖాలయం, దేహం దుఃఖాలయము అని చెప్పన్నారు. కాబట్టి కనుక ఆ దేహాన్ని పొందావు అంటే దుఃఖాలు పొందాల్సిందే. ఉన్నవాడికి ఉన్నత స్థాయిల్లో దుఃఖాలు ఉంటాయి, లేనివానికి లేని స్థాయిలో దుఃఖాలు ఉంటాయి. లేనివాడికి పండి నొప్పో, కాలు నొప్పో, పొట్ట నొప్పో, తలనొప్పో ఇలాంటి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. అది పెద్ద వాళ్ళకైతే ఏం వస్తూ ఉంటాయి చెప్పండి? బైపాస్ సర్జరీలు అవి ఇవి పెద్దవి వాళ్ళకు ఉండేటువంటివి ఉంటాయి అన్నమాట. అందుచేత ఉన్నవాడికి ఉన్నత స్థాయిల్లో దుఃఖాలు ఉంటాయి,
లేనివానికి లేని స్థాయిల్లో దుఃఖాలు ఏర్పడుతూ ఉంటాయి. లోకంలో బాధలు లేకుండా ఎవరూ లేరు. దేహం ధరించావంటే దుఃఖాలే. దుఃఖాలు లేకుండా ఉండాలంటే యోగ సమాధిని పొందు, లేదు సుషిప్త అవస్థలో ఉండాలి. అంతే తప్ప నువ్వు దేహం ధరించి ఉన్నంతకాలం దుఃఖాలే ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారముగా లోకంలో మానవులు చేసుకున్నటువంటి కర్మానుగుణ్యముగా బ్రహ్మదేవుని ద్వారా ఈ దేహ నిర్మాణం చేయబడి, ఈ ముఖం మీద రాయబడి నీ బతుకు ఇంతేరా అనే విధానముగా లోకంలో పుట్టాడు. కాబట్టి ఆ విధముగా పుట్టినటువంటి యొక్క మానవులను వాడిని ఆదరించి డిగ్రీ తీసుకుని చక్కటి జ్ఞానాన్ని ప్రబోధింపజేసి గురువు ఏం చేస్తాడు, ఆయన కొత్త రాత రాస్తాడు. గురువు కూడా బ్రహ్మే. ఆయన రాసే రాత వేరు, ఈయన రాసిన రాత వేరు. ఈయన రాసిన రాత ఏమిటి, నీ కర్మరా, నువ్వు అనుభవించు అని చెప్పని ముఖాన్ని గీసి భూలోకంలో పడేశాడు ఆయన గారు. గురువు ఏం చేశాడు, ఆయన బ్రహ్మరాత రాయటం ఆరంభం చేశాడు. చక్కటి జ్ఞానాన్ని ఆయనకు ప్రబోధింపజేశాడు. పుట్టగానే మానవులకి ఏ భావం ఉంటుంది, నేను దేహము అనే భావనే ఉంటుంది. దేహ బుద్ధి అస్మి. దేహ బుద్ధి ప్రథమంగా వ్యక్తులకు వచ్చేటువంటి యొక్క భావన. నేను దేహము అంటావా, నేను బ్రహ్మము అంటావా, పుట్టగానే ఏ భావం వస్తుంది ఎవరికైనా. కాబట్టి లోకంలో సకల మానవులకి కూడా దేహ సంబంధ భావనే వస్తుంది, నేను బ్రహ్మమనే భావన రాదు. కాబట్టి ఈ ప్రకారంగా దేహ సంబంధ భావంలో మునిగిపోయాడు. బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, మాల, మాదిగ, కమ్మ, నాయుడు, అది ఇది నానా చండాలం అన్నీ పైనేస్తున్నాడు వీడు. బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, స్త్రీని, పురుషుణ్ణి, స్త్రీని ఎట్లా పుట్టాను, నా కష్టాలు ఇవి, వంటశాల కుందేలు అయిపోయా, నాకు ఇంకేమో చూసేది లేదే, వంటశాలే కడుక్కోవడం, చిమ్ముకోవడం, చదువుకోవడం, వండటం, చదువుకోవడం, కడుక్కోవడం, చిమ్ముకోవడం, వండటం. ఈ విధంగా వాళ్ళు పడే బాధలు. వీడు షాపుకు పోవడం, షాపులో కూర్చోవడం, లేకపోతే లెక్క పెట్టుకోవడం, ఇంటికి రావడం, నిద్రపోవడం, పొద్దున షాపుకు పోవడం, లేదా ఆఫీస్కి పోవడం, వర్క్ చేయటం, ఇంటికి రావడం, తినటం, పడుకోవడం, వరకు ఆఫీస్కి పోవడం, ఇన్న బతికంత ఇంతేనా అని చెప్పిన వాళ్ళు. ఈ ప్రకారముగా లోకంలో దేహ సంబంధ భావాలలో మునిగిపోయి దేహమే నేనని చెప్పి అనుకోవడం కారణముగా అనేక దుఃఖాలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయన్నమాట. గురువు ఏం చేస్తాడు, అయ్యా నువ్వు దేహం కాదురా, అమృతస్య పుత్ర అంటుంది వేదం. అమృత స్వరూపుడివి నువ్వు. మృణ్మయ వస్తువు కాదు, నువ్వు చిన్మయ వస్తువు, నువ్వు మాంసపిండము కాదు, నువ్వు మంత్రస్వరూపం, ఆత్మస్వరూపం. నువ్వు నిత్యస్వరూపుడవు, సత్యస్వరూపుడవు, బుద్ధస్వరూపుడవు, జ్ఞానస్వరూపుడవు, ఆనందస్వరూపుడవు, శాశ్వత స్వరూపుడు. నీకు ఎలాంటి యొక్క ఎన్ని అంటేటువంటివి కావు, అన్నింటికి అధిష్టానముగా సాక్షిగా ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి వాడివి అని చెప్పని గురువు మనకు చక్కగా మంచి బ్రహ్మ రాత చెరిచేసి గురువు రాత అనేటువంటిది రాస్తాడు. అప్పటి నుంచి వాడు ధైర్యంగా జీవిస్తాడు, సంతోషంగా జీవిస్తాడు, ఆనందంగా జీవిస్తాడు. నేను దేహము కాదు, నేను అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి భావాలు, గొప్ప భావాలు, ఇవన్నీ మహావాక్యాలు అని చెప్పని అంటారు. కనుక ఈ మహావాక్యములుగతో వానికి చక్కగా ప్రబోధింపజేసి నొసట రాసిన రాత అంతా చెరిపారేసేసి గురువుదేవుడు కొత్త వ్రాత రాశాడు వీడికి. ఇంతకాలం నేను జీవుణ్ణి, నేను బద్ధుణ్ణి, నేను అల్పజ్ఞుణ్ణి, కించిజ్ఞుణ్ణి, దేహం గలవాడిని, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, స్త్రీగా ఉన్నా, పురుషుడుగా ఉన్న ఈ లంపట్లతో ఇంతకాలం అలమటించిపోయేటువంటి వీడు ఒక్కసారిగా సగం విడబడ్డాడు. ఎట్లయితే రాహు వీడిన చంద్రుడిలాగా, రాహు విడిచిపెట్టిన సూర్యుడిలాగా ఎట్లా ప్రకాశమానముగా దేదీప్యమానముగా ఉన్నారో అలాగా మానవులను కూడా చక్కగా ఆయన గురువు యొక్క అనుగ్రహముతో ఏమైంది ఎక్కడ మరి దేహ భావన అనేది బ్రహ్మదేవుడు ఇచ్చాడు. మాంసపిండముగా మట్టి పిండం నిర్మాణం చేసి ఈ దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఈ భావన, సంకుచిత భావన, నీచ భావన, తక్కువ భావన అందరి నాడు వాటిలో మునిగి తేలతా ఉన్నారు. ఎవర్రా నువ్వు అంటే నేను ఆత్మను అని చెప్పేది ఎవడు? కనీసం నేను భారతీయుడిని చెప్పుకోవచ్చుగా, గౌరవంగా ఉంటుంది, ఒక హోందాగా ఉంటుంది, ఒక ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిలో ఆ భావన ఉంటుంది. నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవచ్చు. భారతీయుడు అని చెప్పిన అర్థం ఏంటి? భా అంటే ప్రకాశం, భాతీతి భాదీప్తావు, భా అంటే బ్రహ్మము. కాబట్టి భా అనగా బ్రహ్మము. ఆ బ్రహ్మతత్వం తెలియజేసేటువంటి విధానమే భా భారతము, భా భాగవతము, భా భగవద్గీత. చూడండి, మూడు కూడా భాలే. అటనే భా భారతదేశం, భా భారతీయుడు, భకార పంచకం అన్నమాట. ఇక్కడ
పంచపాండవుల్లాగా మనం బకార పంచకం కలిగి ఉన్నాం అన్నమాట. అందుచేత భా అంటే బ్రహ్మము, భా అంటే భగవతత్వము, ఆ భగవతత్వంలో రమించేవాడు కాబట్టి భారతీయుడు. భా రతి రము క్రీడాయాం. కనుక మన భారతదేశంలో ఉన్నటువంటి ఋషి సంతతి మనము. ఎవరయ్య మీ వంశం ఎవరు అంటే ఏమంటాం? మార్కండే మహర్షి వంశము అంటాం, భృగు మహర్షి వంశము అంటాం, జమదగ్ని మహర్షి వంశము అని చెప్పని అంటాం, వేదవ్యాస లేదా వశిష్ఠ మహర్షి వంశము అని చెప్పని అంటాం. ఈ ప్రకారముగా అందరూ కూడా ఎవరైనా మూల పురుషులు అని చెప్పినట్టు ఏం చెబుతారు? ఋషి యొక్క సంతతి కాబట్టి, ఆ ఋషి యొక్క జ్ఞానం అంతా వంశ పరంపరగా వచ్చింది కాబట్టి అందరూ కూడా ఆ కాలంలో బాగా ధ్యానం చేసేవారు, బ్రహ్మ విద్య వినేవారు, బ్రహ్మతత్వంలో రమించేవాళ్ళు కాబట్టి ధైర్యంగా జీవించేవాళ్ళు, ఆనందంగా జీవించేవాళ్ళు. కాబట్టి దాన్ని బట్టి భారతీయులు, భా అనగా బ్రహ్మమునందు రతి రమించేవారు కాబట్టి భారతీయులు. అది చెప్పుకోవయ్యా, నేను భారతీయుణ్ణి అని చెప్పుకో. నేను కమ్మ, నేను నాయుడు, నేను బలిజ, నేను వైశ్యులు, నేను క్షత్రియులు, నేను శూద్రులు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా నీచ మాటలు? అంత నీచంగా దారిపోవాలా? ఇవన్నీ ఎందుకు వల్ల పుట్టాయి? అజ్ఞానం వల్ల పుట్టాయి. జ్ఞానం చెప్పేవాళ్ళు లేడుగా లోకంలో. గురువుని ఆశ్రయిస్తే గురువు చెబుతాడు, నువ్వు మాల కాదురా, నువ్వు కమ్మ కాదు, నాయుడు కాదు, నువ్వు బంక కాదు, క్షేమ కాదు, దోమ కాదు, నువ్వు కేవలం బ్రహ్మస్వరూపము, నువ్వు జ్ఞానస్వరూపము, నువ్వు ఆత్మస్వరూపము, నువ్వు దేహం కంటే భిన్నముగా ఉన్నటువంటి వాడివి, నువ్వు సత్తాస్వరూపుడివి, సత్యస్వరూపుడివి, ఆనంద స్వరూపుడివి అని వేదం చెప్పేటువంటి మాట మన గురువు తెలియజేస్తాయి. అలాంటి గురువు యొక్క ఆశ్రయం లేకపోవటం చేత ఆ బ్రహ్మదేవుడు ఏదో దేహం నిర్మాణం చేసి ఆ దేహం మీద ఏదో 4 వాక్యాలు రాసి పెట్టేసేసి ఈ భూమి మీద పడేస్తే ఆ దేహాన్ని చూసుకుని ఆ దేహాన్ని మురిచిపోతూ దానికి కాస్త ఏదో తొడుగుతూ దాన్ని చూసుకుంటూ దాన్ని పౌడర్లు వేసుకుంటూ ఆ దాంట్లో మునిగిపోయాము. దుఃఖాలు వస్తే బాధపడతాం, వేదనలు వస్తే కుంగిపోతాం, నానా రకాలుగా అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇంకా పైగా చెప్పుకునే విధానాలు ఇవన్నీ కూడా పైన లంపట్లన్నీ పైన వేసుకుని ఇంకా కుంగిపోవటం. నేను హీన కులుస్తుంది, ఎట్లా కర్ణుడు కూడా నేను సూతపుత్రుణ్ణి, నేను రాధేయుణ్ణి ఏడ్చాడు ఆవిడ. ఆ ప్రకారంగా లోకమంతా కూడా ఇలాంటి యొక్క సంక్షిత భావాలలో, ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి భావాలలో మునిగిపోయారు. ఆ ముఖానున్న కర్మను అనుభవిస్తూ దుఃఖాలు పొందుతూ ఉన్నారు. గురువేం చేశాడు? నువ్వు దేహము కాదు అనే భావనతో ఒక దెబ్బతో మొత్తం కొట్టేశాడు. మొత్తం పోయినాయి అన్నమాట. ఇక ఎవర్రా నువ్వు బ్రహ్మము. ఏమంటావు అప్పుడు నువ్వు? నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం శివోహం శివోహం. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప. అదిరా భారతీయుని యొక్క సత్తా విధానం. వివేకానంద స్వామిలాగా ధైర్యంగా ఉండాలి, దమ్ము కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. ఊరికే పీకేసిన తోట కొరకాడలాగా ఏలాడుతూ ఉండే విధానం భారతీయుని చెప్పినట్టే. అందుచేత అలాంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే విధానము ఈ యొక్క భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విధానం. క్లైభ్యం మాస్మ గమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప అన్నటువంటి వాక్యం, గీతావాక్యం భగవంతు నోటెమ్మటే తొలిగా వచ్చినటువంటి యొక్క వాక్యం ఏంటని చెప్పినంటే క్లైభ్యం మాస్మ గమఃపార్థ. క్లేబత్వం వదిలిపెట్టేసేయి, ధైర్యంతో జీవించమని చెప్పిన అంటాడు. చూశారు ఎంత గొప్ప వాక్యమో. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట లే అని చెప్పి స్వామివారు చెబుతారన్నమాట. అలాంటి యొక్క ధైర్యంతో జీవించే విధానం. ఎప్పుడైతే దేహ సంబంధ మోహాలలో మునిగిపోయామో ఏమైపోతున్న పరిస్థితి? కృంగిపోతాం, దిగిపోయి భూమటం గాను సాపైపోవడం. అవన్నీ తల ఎత్తి ధైర్యంగా జీవించే విధానముగా మనకి గురుదేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. సమర్థ రామదాసుని యొక్క సన్నిధిలో తయారైనటువంటి వాడు శివాజీ, ఛత్రపతి శివాజీ. భారతదేశం అంతటినీ కూడా కాపాడుకుంటూ వచ్చాడు, ధైర్యంతో పోరాటం చేశాడు. అలాంటి గురువులు, మహాత్ములు ఎంతోమంది భారతదేశంలో జనించారు. సాధువులు, సన్యాసులు, యతీశ్వరులు, సాధువులు, విరరాజుకులు, విద్వసత్తములు, విదుషిమనులు, విద్వరేణ్యులు, పండితులు, పండితోత్తములు, జ్ఞానులు, యోగులు ఎంతమంది భారతదేశంలో.
ఈ విధముగా అలాంటి మహాత్ముల యొక్క వాళ్ళందరూ పక్కన పారేసి మనం ఈ దేహ వ్యామోహాల్లో మునిగిపోవడం కారణముగా ఈ దుఃఖములు వేదనల్లో పడిపోయి పల్లాడే విధాన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి భావన లేకుండా తొలగించి పారేసేసి చక్కగా ఒక స్థైర్య భావాన్ని, ధైర్య భావాన్ని, ఒక వివేక భావం లాంటిది ప్రసాదించి నువ్వు మృణ్మయ వస్తువు కాదు, నువ్వు చిన్మయ స్వరూపుడవు, నువ్వు మాంసపిండము కాదు, నువ్వు మంత్రస్వరూపుడవు అనే విధానముగా ఆ విధముగా గురువుదేవుడు కూడా ముఖాన బ్రహ్మవ్రాత రాస్తున్నాడు. ఏ బ్రహ్మరాత? ఆ బ్రహ్మరాత కదా. ఆ బ్రహ్మరాసిన రాత తుడిచి పారేసేసి ఈ జ్ఞానరాత, బ్రహ్మ జ్ఞానరాత రాసి సరకాల మానవులను కూడా ఈ యొక్క దేహము కాదు, నువ్వు మృణ్మయ వస్తువు కాదు, నువ్వు చిన్మయ దేహము గల వాడి చిన్మయ స్వరూపుడివి అనేటువంటి యొక్క ఆత్మ భావన, ఆత్మ దేహాన్ని ప్రసాదించాడు. ఆత్మ ధైర్య భావం ప్రసాదించాడు గురువు. కాబట్టి ఆ నిర్మాణములో ఆయన బ్రహ్మ, ఈయన నిర్మాణములో ఈయన బ్రహ్మ. కాబట్టి ఈ ప్రకారముగా గురువుని మనం బ్రహ్మతో పోలుస్తూ ఉన్నాం అన్నమాట. గురు బ్రహ్మ అని చెప్పనంట. గురు విష్ణు, గురువుని విష్ణువుతో పోలిస్తాం. ఆ విష్ణువు అంటే ఏమిటి? ఆయన పోషణకర్త. బ్రహ్మదేవుల వారు ఏమిటి? నిర్మాణకర్త. ఆయన సృష్టించి పడేస్తాడు. ఆ పడేసినటువంటి జీవులన్నింటినీ కూడా పోషించాల్సిన విధానము విష్ణుదేవుడు. కాబట్టి విష్ణువు విశ్వమంతటిని కూడా పోషించే విధానముగా, కాపాడే విధానముగా స్వామివారు డ్యూటీ తీసుకున్నాడు. ఆయన ధర్మం అది. యదా యద ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం అని చెప్పుకొచ్చారు స్వామివారు. కాబట్టి విశ్వాన్ని కాపాడేటువంటి యొక్క బాధ్యత స్వామివారు తీసుకున్నారు. కాబట్టి ఆయన రావాలి, అవతారాలు తీసుకోవాలి, లోకంలో ధర్మ ప్రతిష్టాపన చేయాలి, ధర్మ సంస్థాపన స్వామివారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రామావతారముగా, కృష్ణావతారముగా, అనేక అవతారాలుగా స్వామివారు లోకంలోకి వచ్చి లోకాన్ని కాపాడుతూ ఉన్నాడు. విశ్వాన్ని కాపాడేటువంటి యొక్క విధానం స్వామివారు. కాబట్టి ఆయన రక్షణ, విశ్వానికి రక్షకుడు అని చెప్పిన అర్థం. అట్లాగా సమస్త జీవుల్ని కాపాడేటువంటి విధానముగా స్వామివారు ఉన్నారని చెప్పేసి. ఏమయ్యా మరి శ్రీమన్నారాయణుడు మరి పోషణకర్త అని చెప్పి అన్నప్పుడు మరి మా ఇంటికి రోజువారీగా నెలసరి ఒక బస్తా బియ్యము, ఒక నూనె డబ్బా, చిల్లర ఖర్చులకు గాను కొంత పైన ఒక 20-30 వేలు ఇచ్చిపోవాలి కదా. అటు ఇచ్చిపోయినట్లయితే ఆయన పోషణకర్తగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. మేమే కష్టపడుతూ ఉన్నాం, మేమే సంపాదించుకుంటూ ఉన్నాం, మా పిల్లం పెట్టలా మేమే కాపాడుకుంటూ ఉన్నాం. ఈ విధంగా చేసుకుంటూ ఉన్నప్పుడు మేమైతే రక్షకులుగా గృహానికి ఉండగా ఆయన ఎట్లా పోషకర్త అయ్యాడు అనే విధానంగా కూడా ప్రశ్నేసేవారు లోకంలో ఉన్నారు. ఏమి అందుచేత మరి విష్ణువు పోషణకర్త అనే విధానంగా చెప్పినప్పుడు మనం ఒక ఇందాక చెప్పుకున్నట్లుగా విశ్వమును కాపాడే విధానములో, విశ్వ రక్షణ విధానములో ఏ ఏ జీవులు ఎలా విధానముగా వాళ్ళని కాపాడాలో, పోషించాలనే విధానముగా ఆ కోణములో స్వామివారు చక్కగా అందరినీ కాపాడుతూ ఉన్నాడు, భక్తులను రక్షిస్తూ ఉన్నాడు. అందువల్లే స్వామివారు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాడు. ఫైనాన్స్ లేకపోతే విశ్వం కాపాడే అవకాశాలు లేవు కదా. అందువల్ల లక్ష్మీ అమ్మవారు, లక్ష్మీనాథుడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి డబ్బు లేకపోతే పోషణ విధానాలు లేవు అన్నమాట. కాబట్టి అందుచేత లక్ష్మీ అమ్మవారిని స్వామివారి దగ్గరే పెట్టుకున్నాడు. కాబట్టి విశ్వమంతా కూడా ఆయన కాపాడే విధానముగా ఉంది. బ్రహ్మదేవుల వారు సరస్వతి అమ్మవారు అన్నమాట. ఉండాలి అక్కడ. ఈ గీరవాణి విద్యాస్వరూపిణి చక్కగా ఆమె వీణ దగ్గర పెట్టుకుని అనేకమైనటువంటి రాగాలు ఆమె గారు వాయిస్తూ ఉంటుంది. మోహన్ రాగం, శ్రీరాగం, వీర రాగం ఇవన్నీ కూడా చక్కగా ఆనందింపజేస్తూ ఉంటుంది. ఎందువలన చతుర్ముఖ బ్రహ్మ అన్నమాట. నిర్మాణం చేసే విధానములు అలసిపోతాడు. ఈ తలకాల మీద రాసి 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 నిర్మాణం చేసి 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 తలనొప్పి అయిపోతుంది అన్నమాట. అయిపోయినప్పుడు అలా విసుగు పొందినప్పుడు ఆయన కొంచెం ఆనందింపజేయాలి, అలరింపజేయాలి. కాబట్టి అమ్మగారు చక్కటి గానముతో చక్కటిగా రాగాలు వాయిస్తూ ఉంటే కొంచెం బ్రహ్మదేవుల వారు విశ్రాంతిని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ అమ్మవారు సెట్ అయిపోయారు, అక్కడ బాగా ఉంది. ఇక్కడ స్వామివారు విశ్వ పోషకుడు కాబట్టి మరి డబ్బు ధనం లేకపోతే పోషణ జరిగే అవకాశం లేదు కనుక స్వామివారు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకున్నాడు, లక్ష్మీదేవి. అట్లా విశ్వ పోషకుడుగా పరమేశ్వరుడు అనగా శ్రీమన్నారాయణుడు అని చెప్పని. మరి ఇక్కడ గురువు విష్ణువు అని చెప్పంటూ ఉన్నామే అనే మాటకు చెప్పినట్లయితే స్థూల దేహాన్ని ఇచ్చింది బ్రహ్మదేవుల వారైతే సూక్ష్మ దేహ నిర్మాణ విధానంలో విష్ణుదేవుల వారు. 19 తత్వాలు కలిగి ఉన్నటువంటిది సూక్ష్మదేహం. ఏకోన వింశతి ముఖ అని మాండూక్యోపనిషత్తు. ఏకోన వింశతి ముఖ, 19 ముఖాలు.
జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు మొత్తం కలుపుకుంటే 19 అని అన్నమాట. ఈ 19 తత్వాలు కలిగి ఉన్నటువంటి యొక్క ఈ సూక్ష్మ దేహముతో సకల జీవులు కూడా వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు. ఈ సూక్ష్మ దేహంతో ఆలోచన చేయాలి. సూక్ష్మ దేహంలో ఉన్నట్టు బుద్ధితోనే నిశ్చయించుకోవాలి. మనస్సుతో ఆలోచన చేసి బుద్ధితో నిశ్చయించి చిత్తముతో గ్రహించి అహంకారముతో వ్యవహరించి ఈ 4టిని వాడుకొని కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములను వాడుకుంటూ లోక వ్యవహారం చేసుకుంటూ వ్యవసాయము, ఉద్యోగము, వ్యాపారం ఏవైతే ఉన్నా అవన్నీ కూడా కొనసాగించుకుంటూనే ఆర్జించి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు, బిడ్డలను పోషించుకుంటూ ఉన్నాడు, ధనవంతుడుగా లోకంలో ప్రసిద్ధిగాంచుతూ ఉన్నాడు. ఇవన్నీ కావాలని చెప్పనంటే అనగా ఆ యొక్క దేవదేవుని యొక్క అనుగ్రహం కావాలి, శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ సూక్ష్మ దేహ విధానములో అందరూ కూడా వారి వారి యొక్క పోషణలను చేసుకోవడం కారణముగా దాన్ని బట్టి ఆయన్ని పోషణకర్త అన్నారు. స్థూల దేహ నిర్మాణ విధానములో బ్రహ్మదేవుడు సృష్టికర్త అన్నాం. సూక్ష్మదేహ విధానములో శ్రీమన్నారాయణుడు పోషణకర్త అనగా సూక్ష్మదేహముతోనే మనము వ్యవహారం చేస్తూ ఉన్నాం. వ్యవహారం చేయాలంటే సూక్ష్మదేహం ఉండాలి. అది లేకపోతే సూక్ష్మదేహం లేకపోతే వ్యవహారం లేదు. సుషుప్త అవస్థలో ఉన్నాం, ఏ వ్యవహారం ఉన్నది? మళ్ళా సూక్ష్మదేహం బయటకు వస్తేనే వ్యవహారం వస్తుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ 19 తత్వాలు కలిగి ఉన్నటువంటి యొక్క ఈ సూక్ష్మదేహముతో ఆయా జీవులు ఆ సూక్ష్మదేహ ఆశ్రయంలో ఉండి లోక వ్యవహారము చేసి వనరులను సమకూర్చుకొని వారి వారి కుటుంబాలను పోషించుకునే విధానములో మరి ఆ శ్రీమన్నారాయణుడు పోషణకర్త అని ఈ యొక్క కోణములో పోషణకర్త అన్నప్పుడు సమస్త విశ్వాన్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి అవతారములు ధరించి లోకంలోకి వచ్చి ధర్మ సంస్థాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కోణములో ఆ విషయములో ఆయన పోషణకర్తగా ఒక విధానం అయితే, ఇక్కడ సూక్ష్మదేహ విధానములో ఎవరికి వారు తమ తమ వ్యవహారముల ద్వారా సూక్ష్మదేహ ఆశ్రయం కలిగి సంపదలను సంపాదించుకుని కుటుంబాలను పోషించుకునే విధానములో ఆయన పోషణకర్త అని చెప్పనే భావన. అయితే ఇక్కడ మరి గురుదేవుణ్ణి గురుహు విష్ణుహు అని కొలుస్తూ ఉన్నామే. అయితే ఏ యొక్క సూక్ష్మదేహం అయితే లోకములో జనించినటువంటి యొక్క మానవులు తమ తమ వ్యవహారములు చేసుకోవటానికి వనరులను సంపాదించుకోవడానికి ఏ యొక్క సూక్ష్మదేహం అయితే ఉన్నదో ఆ సూక్ష్మదేహ విధానములో ఆ పోషించుకునే విధానముల వరకు మాత్రమే మరి పోషణకర్త శ్రీమన్నారాయణుడు. అయితే ఆ సూక్ష్మదేహం అనేటువంటిది అనేక బాధలు, దుఃఖములు, వేదనలు ఇలాంటి వాటికి గురవుతూ ఉన్నది. ఆ సూక్ష్మ దేహంలో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఈర్ష, ద్వేషాలు చాలా గుణాలు చేరి ఉన్నాయి సూక్ష్మ దేహంలో. అలాంటి గుణాలు విజృంభించినప్పుడు మానవుడు అనేక కార్యాలలో పయనిస్తూ ఉన్నాడు, దుష్ట కార్యాలు చేస్తూ ఉన్నాడు, నీచ కార్యాలు చేస్తూ ఉన్నాడు, పాపాలు సంపాదించుకుంటూ ఉన్నాడు. ఈ ప్రకారముగా ఆ సూక్ష్మ దేహం పోయేటువంటి యొక్క ఏ మనుగడ నడవడిక ఉన్నదో దానిని గురుదేవుడు సర్దుబాటు చేస్తూ ఉన్నాడు. ఏమి ఆ యొక్క విధానం కనుక తెలియబడకపోతే ఆ సూక్ష్మ దేహముతో మానవులు లోకంలో అనేక రకాలైన కర్మలు చేసి కర్మల ద్వారా అనేక పాపాలు సంపాదించుకునేటువంటి స్థాయిల్లోకి పోతూ ఉన్నారు. అందువల్ల ఆ సూక్ష్మ దేహము ఆ పాప సంబంధమై ఉన్న కార్యాల్లోకి పోకుండా ఆ సూక్ష్మ దేహానికి ఆయన జ్ఞానము ద్వారా చక్కగా ఒక త్రాడుతో కట్టేసి నిబద్ధత కలగజేస్తూ ఉన్నాడు. ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్న గుణాలు తమో సంబంధమై ఉన్న గుణాలు, రాజసిక సంబంధమై ఉన్న గుణాలు, అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, దంభ, అభిమాన, గర్వ, కోరి, మమకార, మోహ, ఇది చాలా గుణాలు. రజో సంబంధము, తామసిక సంబంధము, ఆశ్రీ సంబంధమై ఉన్న గుణాలు ఉండటం చేత అట్టి ఆ సూక్ష్మ దేహముతో రాబోయే జన్మలకు హేతువై ఉన్నటువంటి పాప కర్మ సముదాయాన్ని సంపాదించుకునేటువంటి విధానంలో పడిపోతూ ఉన్నాము. దేహాన్ని పోషించుకోవటం, కుటుంబాన్ని పోషించుకోవటం, వనరులు సమకూర్చుకోవటం అనే విషయకోణములో శ్రీమన్నారాయణుడు సూక్ష్మ దేహాన్ని బట్టి పోషణకర్తగా భావించినప్పటికీ కూడా ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి మిగతా భాగాలు ఏవైతే ఉన్నాయో దుష్ట వాసనలున్నాయి,
దుష్ట గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవుని అపమార్గంలోకి తీసుకుపోయి మళ్ళీ రాబోయే జన్మలలో పడవేసి ఇంకా హీన జన్మల్లో పడవేస్తాయి. మానవ దేహమే కాదు, రాబోయే దేహాలు ఇంకా పశువుగా, పక్షిగా, క్రిమిగా, కీటకాలకు పట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ కర్మ యొక్క విధానంలో జడభరుతుడు అంతటి మహానుభావుడే, తపస్సు చేసే సంపన్నుడే ఆ మోహం కారణంగా లేడై పుట్టాల్సి వచ్చింది కదా. మరి ఈ ప్రకారముగా సూక్ష్మదేహంతో మనం చేసే కార్యాలు దానివల్ల ఏమవుతుంది, రాబోయేటువంటి జన్మలలో అనేకమైనటువంటి యొక్క దుఃఖములు, ఇతర హీన జన్మలు పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఆ సూక్ష్మ దేహాన్ని కాపాడేటువంటి యొక్క బాధ్యత గురువు ఇక్కడ వహించాడు. కనుక ఆ సూక్ష్మదేహం పయనించేటువంటి విధానం యొక్క మార్గ విధానాన్ని గురువు నిర్దేశించాడు. అది ఏ మార్గంలో పోతే సన్మార్గంలో పయనిస్తుందో, ఏ మార్గంలో పయనిస్తుంది సంరక్షింపబడుతుందో, ఏ మార్గంలో పయనిస్తుంది మంచి పుణ్యాన్ని సంపాదించుకుంటుందో, ఏ మార్గంలో పయనిస్తే ఆ సూక్ష్మదేహం జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటుందో, ఏ మార్గంలో పయనిస్తే మోక్ష మార్గానికి హేతు అవుతుందో, రాబోయే దేహాలు ఉత్తమ దేహాలు పొందే అవకాశం ఏర్పడుతుందో అని ప్రకారముగా ఆ సూక్ష్మ దేహాన్ని అన్ని విధాల దానిని సరిదిద్ది శరీర మార్గంలో పయనింపజేసే విధానముగా ఆయన పోషణ వహించాడు గురువు. రెండవది, యముడు వస్తే ఆ యమపాశం స్థూల దేహానికి వేస్తాడా, సూక్ష్మ దేహానికి వేస్తాడా చెప్పండి? యముడు యమపాశం స్థూల దేహానికి వేసి లాక్కుపోయే విధానం ఉన్నట్లయితే లోకంలో ఎవరికి బాధ లేదు, దదినాలు లేవు, బంతులు లేవు, ఏ భోజనాలు లేవు, ఏం అవసరంలా. స్థూల దేహం పట్టుకుపోడు యమధర్మరాజు, సూక్ష్మ దేహాన్ని పట్టుకుపోతాడు. వేసి యమపాశం దేనికి, ఆత్మకి వేస్తాడా, స్థూల దేహానికి వేస్తాడా, సూక్ష్మ దేహానికి వేస్తాడా? గమనించండి. ఆత్మకి వేసే అవకాశం లేదు యమపాశం, స్థూల దేహానికి వేసి ఉపయోగం లేదు. ఇది కేవలం ఒక బొమ్మ. అన్ని వ్యవహారాలకు మూలమై ఉన్నటువంటి వస్తువు ఏది? సూక్ష్మదేహం. ఇంద్రియాలన్నీ కూడా ఉన్నటువంటి వస్తువు సూక్ష్మదేహం. కర్మలన్నీ సంపాదించుకుని మనం పెట్టుకుని నిశ్శబ్దం చేసుకున్నటువంటి వస్తువు సూక్ష్మదేహం. మనం సంపాదించుకున్న కర్మలన్నీ కూడా సూక్ష్మదేహంలో పెట్టుకున్నాం. అది చిత్రగుప్త చెట్ట. ఆ ప్రకారముగా గుణములతో, ఇంద్రియాలతో, ఆ సంస్కారములతో చేరి ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహం. కాబట్టి ఆ సూక్ష్మదేహం యమలోకానికి లాక్కుపోబడుతుంది. ఆ యమలోకంలో పోయిన తర్వాత వాడి జీవితంలో జ్ఞానం లేక, విజ్ఞానం లేక, సుజ్ఞానం లేక, పెద్దల యొక్క మాటలు గౌరవించకుండా, మాటలు పాటించకుండా జీవితాన్ని దుష్టప్రాయంగా జీవించి ఎక్కడలే ఆత్మ ఎక్కడుంది, దేవుడు ఎక్కడున్నాడు, యముడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాయి, ఏమున్నాయి, ఇంకేం ఉన్నాయి చెప్పిన భావంతో అవిశ్వాసంతో తను ఏవైతే దుష్ట కార్యాలు చేశాడో అన్ని కార్యాలకు గాను అక్కడ చక్కగా సత్కారములు, సన్మానములు వైభవపేతంగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూట్ల 3 షిఫ్టులతో యమలోకంలో వాడికి చక్కగా వాడి గౌరవాలన్నీ కూడా లభ్యమవుతాయి. ఈ ప్రకారముగా యమలోకానికి పోయే విధానం. అసూర్యానామతే లోక అంధేన తమసా ఆవృతాః తాన్ తే ప్రేత్యాభిగచ్చంతి అని అంటుంది ఈశావాస్యోపనిషత్తు. ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 అని గీత అంటుంది అన్నమాట. ఆసురీం యోనిం. కాబట్టి ఆ యొక్క దుష్ట కార్యాల కారణముగా వాడు యమలోకానికి పోతూ ఉన్నాడు, యమబాధలు పొందుతూ ఉన్నాడు, మళ్ళీ భూలోకానికి వస్తూ ఉన్నాడు, వేరే దేహాలలో పడతా ఉన్నాడు, నీచ దేహాల్లో పడుతున్నాడు, దుఃఖాల పాలు అవుతూ ఉన్నాడు. ఇన్ని విధాయకాలుగా ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహము. స్థూలదేహం అంటే ఇప్పుడు ఉంటుంది, రేపు పోతుంది, దాంతో పెద్ద విషయం కాదు. కానీ సూక్ష్మదేహం ప్రధానమైనటువంటి యొక్క వస్తువు అన్నమాట. మోక్ష పర్యంతం నీతో ఉండే వస్తువు సూక్ష్మదేహం. ఈ దేహం ఇప్పుడు వెళ్ళిపోతుంది. సూక్ష్మదేహం పోయేది కాదు, నీతో పాటే ఉంటుంది, జీవుడితో పాటు ఉంటుంది. ఆ జీవుడితో పాటు ఉండి నీతో పయనించే వస్తువు సూక్ష్మదేహం. కాబట్టి ఆ సూక్ష్మదేహంతో ఏం చేస్తూ ఉన్నావు? తెలియక అజ్ఞానం చేత అనేక కార్యములు చేస్తూ ఉన్నావు. కర్మంతా కూడా సూక్ష్మదేహంలో పెట్టుకుని పతనమైపోయే విధానంగా వస్తూ ఉంది. కాబట్టి ఆ సూక్ష్మదేహాన్ని పరిరక్షణ చేసే విధానంలో, ఆ సూక్ష్మదేహాన్ని కాపాడేటువంటి విధానంలో బాధ్యత గురువు వహించి ఆయన ఆ యొక్క సూక్ష్మదేహ పోషకుడయ్యాడు. దాని పోషకత్వం అంటే సంరక్షణ చేయటం, సూక్ష్మదేహాన్ని కాపాడటం, ఇతర హీన దేహాల్లో పడిపోకుండగా, యముని చేతికి చిక్కకుండగా, పాపభూయిష్టమైనటువంటి దుఃఖాలు పొందకుండగా ఆ సూక్ష్మదేహాన్ని జ్ఞానము చేత చక్కగా దాన్ని రంగరించి దాన్ని బాగా సానబట్టి మంచి మార్గంలో పయనింపజేశానమాట. సానబట్టిన యోగి జ్ఞాన యోగి అని మన కన్నమాచార్యులు అంటారు.
సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు. అపరిమితములైన యజ్ఞాలు బడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల బ్రహ్మయోగి తానే తానే ఇందరి గురుడు. సానబట్టిన భోగి జ్ఞానయోగి. సానబట్టిన భోగి వాడిని బాగా ఇనప మొక్క నేలలో పడిపోతే మట్టిలో పడిపోతే ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుంది. ఆ తుప్పు అంతా పోవాలంటే బాగా కాల్చాలి, సెమిడితో బాగా కొట్టాలి, ఆ తుప్పంతా రాలగొట్టాలి. ఆ తుప్పంతా రాలిపోతే అప్పుడు బాగా సానబడితే మంచి పొదునుగా పనికొచ్చేదిగా అవుతుందన్నమాట. అట్లా వీడు కూడా అజ్ఞానం అనే బురదలో పడ్డాడు. బాగా మట్టి అంతా అంటుకుపోయింది. కాబట్టి గురువు కూడా జ్ఞానాగ్నిలో బాగా వాడిని కాలిసి జ్ఞాన దెబ్బలతో బాగా కొట్టి అనాదిగా పట్టి ఉన్న తుప్పు అంతా వదిలికొట్టి వాడిని మంచి వజ్రం లాగా బంగారం లాగా తయారు చేసి మంచి మార్గంలో పయనింపజేసే విధానం గురువు ఆ బాధ్యత వహించాడు. కాబట్టి కనుక పోషణకర్త ఆ సూక్ష్మ దేహాన్ని కాపాడే విధానములో అటు జన్మల పాలు కాకుండా, యముని పాలు కాకుండా, దుఃఖాల పాలు కాకుండా కేవలం వన్ వే సూక్ష్మ ఆ మోక్ష మార్గంలో సోహం భావ ధ్యాన మార్గం అందించాడు స్వామివారు గురుదేవుడు. సోహం భావేన పూజయేత్ ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా అన్నాడు వేమన. అట్లా హంస యొక్క సూత్రం అందించి ఆ సూక్ష్మ దేహానికి నాయనా వెళ్ళిపో, నేరుగా వెళ్ళిపో, వన్ వే చూడమాక, నాన్ స్టాప్, ఎక్కడ ఆగమహాక అని చెప్పని ఏ సంకల్పాలు రాకూడదు, ఏ నిద్ర రాకూడదు, నిశ్చలముగా శ్వాసనే గమనిస్తూ కూర్చున్నావా అంటే ఆ సూక్ష్మదేహం కాస్త పోయి ఏమవుతుంది? బ్రహ్మంలో లైవ్ అయిపోతుంది. కాబట్టి ఆ ప్రకారముగా సూక్ష్మదేహం గనక లోనకపై నుంచి బ్రహ్మంలో మునగేసిందనుకో, బ్రహ్మంలో మునిగిపోయిందనుకో, ఇంకేమవుతుంది? బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఇంకా సూక్ష్మదేహం జన్మకు రాదు, ఈ భవబంధాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ఆ ప్రకారముగా చక్కగా సూక్ష్మదేహాన్ని ఆ నివృత్తి మార్గంలో పయనింపజేసి బ్రహ్మైక సిద్ధిని పొందింపజేసే విధానంలో పోషణకర్త గురువు అన్నమాట. అవి శ్రీమన్నారాయణుడు సూక్ష్మదేహాన్ని ఇచ్చాడు. అయ్యా మీరు దేహం ద్వారా ఆశ్రయం ద్వారా సంపాదించుకోండి, వ్యవసాయం చేస్తావో, ఉద్యోగం చేస్తావో, వ్యాపారం చేసుకుంటావో చేసుకుని సముపార్జన చేసుకుని నీవు కాపాడబడు, నీ పిల్లాన్ని కాపాడుకో, నీ బిడ్డలను కాపాడుకో, ఆస్తులు పెంచుకో అని చెప్పని విధానంగా పోషణ విధానం వరకు అంతవరకు ఆయన ప్రసాదించాడు. మరి మిగతా భాగాల వ్యవహారం అది గురువు చూసుకోవాలి. కాబట్టి గురువు కూడా విష్ణువు అయ్యాడు. అందువల్ల వాని యొక్క సూక్ష్మ దేహాన్ని చక్కగా పరిరక్షించి సన్మార్గంలో పయనింపజేసి జీవితంలో కూడా ఉడుదురుకులు లేకుండా మంచిగా జీవించే విధానముగా యోగ జీవితాన్ని ప్రసాదించి ప్రశాంత జీవితం ప్రసాదించి నిశ్చలముగా నిర్మలముగా ప్రశాంతముగా ఆనందముగా ఉండే విధానముగా మానవుడు జీవిస్తాడు, మంచిగా జీవిస్తాడు. వ్యవసాయం చేసుకో, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, ఏమైనా చేసుకో, పెళ్లి చేసుకో, పిల్లం పెట్టుకో, కుటుంబం పెట్టుకో, ఏమైనా పెట్టుకోగాక, కానీ నీ యొక్క జీవన విధానం మాత్రం మంచిగా సుఖముగా సుఖవంతముగా ఉండే విధానముగా అట్టి మార్గాన్ని గురువు ఎంట ఉంటాడు, జంటగా ఉంటాడు, వెంటగా ఉంటాడు. నీకు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని పరిబోధింపజేస్తూ సోహ మార్గం తెలియజేస్తూ నిన్ను చక్కగా ఆ సూక్ష్మ దేహాన్ని మోక్ష మార్గం వైపుకి పయనింపజేసే విధానములో గురువు అన్నదే ఆయన గురు విష్ణు అనే విధానంగా. గురు ఏవ మహేశ్వర, గురుర్దేవో మహేశ్వర అంట. గురురేవ మహేశ్వర, గురువే మహేశ్వరుడు. మరి మహేశ్వరుడు యొక్క డ్యూటీ ఏమిటి? లయకర్త ఆయన గారది. సృష్టికర్త బ్రహ్మదేవుల వారు ఆయన చేసుకున్నాడు, పోషణకర్త విష్ణుదేవుల వారు ఆయన చేసుకున్నారు, లయకర్త పరమశివుల వారిది అన్నమాట. కాబట్టి శ్రీమన్నారాయణునిది ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించాలంటే పెద్ద బాధ్యత అయింది. బ్రహ్మదేవుల వారు ఏం చేస్తూ ఉంటాడు? నిర్మాణం చేసి పడేస్తూ ఉంటాడు, అంతే. సృష్టించడం, పడేయటం. మరి వాటిలను పోషించాలంటే శ్రీమన్నారాయణుడు ఆ యొక్క డ్యూటీ తీసుకున్నాడు. ఇక పరమశివుని విధానం ఏంటంటే లయకర్త, లయ విధానం. స్వామివారికి పెద్దగా పని ఏమి ఉండదు. అందువల్లే పరమశివుడు ఎప్పుడూ కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఏమి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం
గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకళిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మ ఆరామం స్వా తనలో ఉన్నటువంటి యొక్క ఆత్మలో లయిస్తూ ఆనందముగా ఉండిపోయే విధానమే పరమశివుడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. మనం ఎక్కడ చూసినా పరమశివుడు ధ్యానం చేసే భంగిమలోని మనం ఆయన్ని దర్శిస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఆయనకు పెద్ద డ్యూటీ ఏమి ఉండదు. వ్యవహారం అంతా కూడా ఈ బ్రహ్మదేవుల వారిది, శ్రీమన్నారాయణుల వారిది. ఇక పరమశివుడు లయకర్త కాబట్టి మరి ఎప్పుడు లయ సంబంధం చేసిందో ఆ పూట మూడో కన్ను తెరిచాడా, భస్మీపట్లం చేశాడా, అంతే సంగతులు అయిపోయింది. ఆయన డ్యూటీ అయిపోయింది. మళ్ళా సృష్టి అవ్వటం, మళ్ళా నిర్మాణం కావటం, ఇదంతా వచ్చే విధానం. అందువల్ల లయ విధానముగా పరమశివుడు అని చెప్పని అంటారు. అట్లా మనలో చూసినట్లయితే కారణదేహం అజ్ఞానం అన్నమాట, అది అవిద్య అని చెప్పని అన్నాం. రెండవది విద్య అని చెప్పని అంటాం. అవిద్యయా మృత్యుం తీర్థవా విద్యయా అమృతమశ్నుతే అని ఈశావాస్యోపనిషత్తు. అవిద్య అనేటువంటి ఉపాధి కలిగి జీవుడు ఉంటాడు, విద్య అనే ఉపాధి కలిగి ఈశ్వరుడు ఉంటాడు. కాబట్టి విద్య అనేది ఈశ్వర ఉపాధి. కాబట్టి ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిని బట్టి ఈశ్వర అంటారు, మిలన సాత్విక అవిద్యను బట్టి జీవుడు అని చెప్పని అంటారు. అందుచేత ఈ జీవుడు మిలన సాత్విక అవిద్యతో సంబంధం పడి ఉన్నాడు. కాబట్టి రెండు భాగాలు ఒకటే. మలిన సాత్వికం అనే భావం చెప్పినప్పుడేమో అవిద్య అవుతుంది, శుద్ధ సాత్విక అనే భావం చెప్పినప్పుడేమో విద్య అవుతుంది. కాబట్టి విద్య అనేదేమో ఈశ్వర ఉపాధి, అవిద్య ఏమో జీవుని యొక్క ఉపాధి. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర అని శంకరాచార్యుల వారు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర అని చెప్పని భగవద్గీత 15వ అధ్యాయం. సర్వాణి భూతాని క్షర అని అన్నారు. కూటస్థ అక్షర ద్వా పురుషౌస్తౌ, ఇద్దరే ఉన్నారు పురుషులు. క్షరపురుషుడు అక్షర పురుషుడు, క్షరపురుషుడు జీవుడు, అక్షర పురుషుడు ఈశ్వరుడు. కాబట్టి అవిద్య ఉపాధితో ఉన్నటువంటి విధానం జీవుడు, మాయ ఉపాధితో విద్యా ఉపాధితో ఉన్నటువంటి స్వరూపం ఈశ్వరుడు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ అవిద్య అనేటువంటిది లయ విధానముగా ఉన్నది, మాయ అనేది కూడా లయ విధానముగానే ఉన్నది. ఆయన మాయా కార్యము ద్వారా లయం చేసుకుంటూ విశ్వాన్ని ఆయన ఉన్నాడు. ఇక్కడ అవిద్యా కార్యముగా లయం చేసుకునే విధానముగా ఇక్కడ ఉందన్నమాట. ఆయన చేస్తే మహాప్రళయము అన్నారు, ఇది చేస్తే నిత్య ప్రళయము అని అన్నారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, వ్యవహారం చేస్తూ ఉన్నాం, జీవితం అలిసిపోయాం, వ్యవహారం అలిసిపోయాం, విశ్రాంతి కావాలి. ఎడగబోరు విశ్రాంతి కావాలని చెప్పినంటే ఆలయానికి పోతాం, ఆశ్రమాలకు పోతామా, నిద్రపోతాం. అట్లా లోనకు పోయావు అనుకో విశ్రాంతి, కన్ను మూసావా లోనకు పోయావా విశ్రాంతి. ఎక్కడది? సుషుప్తి, అజ్ఞాన ఉపాధి. అజ్ఞాన ఉపాధిలో ఉంటే విశ్రాంతి అన్నమాట. స్థూల దేహోపాధిలో ఉన్నాం అనుకో జాగ్రత్త వ్యవహారం, సూక్ష్మ దేహోపాధిలో ఉన్నాం అనుకో స్వప్న వ్యవహారం. మాట రెండు వ్యవహారాలే, ఇక్కడ దొక్కాలే ఆడ దొక్కాలి. ఇక్కడ శాంతి లేదు, అక్కడ శాంతి లేదు. సుషుప్తిలో ఉన్నాం అనుకో శాంతిగా ఉండదు. లయ విధానం అన్నమాట అది. కాబట్టి సుషుప్తిలో మనం ఉంటాం, యోగ సమాధిలో మహాత్ములు ఉంటారు. కాబట్టి యోగ సమాధి విధానం అది విద్యా విధానము, సుషుప్తి విధానము అవిద్యా విధానము. అందుచేత ఇక్కడ లయం చేసుకునే విధానముగా మనకు పరమశివుడు మూలా విద్యను ప్రసాదించాడు. కనుక ఆ విధంగా అది ఉంది కాబట్టి మనం విశ్రమించే అవకాశం ఉన్నది. లోన అజ్ఞానం లేదనుకో విశ్రమించే అవకాశం లేదు. ఇప్పుడు అజ్ఞానం ఒక రకంగా చూస్తే బంధహేతు అని ఒక పక్క చూస్తూ ఉన్నాం, రెండో పక్క అది విశ్రాంతికి కారణమై ఉన్నటువంటిది ఆ అజ్ఞానం మూలా విద్య, దాన్నే ఆ అవిద్య అని చెప్పి అంటాం అన్నమాట. అది లేకపోతే నిద్ర వచ్చే అవకాశాలు లేవు. నిద్రపోవాలంటే అవిద్య ఉండాలి. రాత్రి పడుకున్నావు, భోజనం చేసావు, ఏం చేస్తారు? టీవీ చూస్తారు కాసేపు, 11 అయిపోయింది, పడుకోవాలిగా. పక్క వేసుకున్నావు, దిండు వేసుకున్నావు, బరువు వేసుకున్నావు, అన్నీ వేసుకున్నావు, ఫ్యాన్ వేసుకున్నావు, ఏసీ చదువు చేసుకున్నావు, కళ్ళు మూసుకుని పడుకున్నావు, నిద్ర రావట్లా. ఆ పక్క ఈ పక్క చూసావు, అందరూ కూడా బ్రహ్మాండముగా నిద్రపోతూ గురువు పెడుతూ ఉన్నారు. నీ పరిస్థితి ఎట్లా ఉంది? నిద్ర రావట్లా. 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది. ఏం చేయాలి? అప్పుడు ఇంకా అలమటిస్తావు, వాపోతావు, కుయ్యో ముర్రో దేవుడా రాముడా అలమటిస్తూ ఉంటావు. నిద్ర రావాలి. నిద్ర వస్తే పొద్దున్నే బాగా హుషారుగా పనిచేస్తాం, ఉత్సాహంగా కార్యాలయాల్లో వ్యవహరిస్తాం. నిద్ర రాకపోతే ఎట్లా? ఆ నిద్ర రావాలంటే అవిద్య అనే దేవత మనల్ని అనుగ్రహించాలి, ఆమె ఆశీర్వాదం కావాలి. ఉంటే సుషుప్త అవస్థలకు పోయావా, శాంతిగా ఆనందంగా ఉన్నావా, శక్తివంతుడవై
బయటకు వచ్చావా, వ్యవహారం చేశావా. కాబట్టి మానవులకి ఆ విశ్రాంతి విధానం ఉండాలి. కాబట్టి అట్టి అజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి స్వామి ఆయన గారు. మూడో స్వామి రుద్రుడు, ఆయన లయకర్త. కాబట్టి ఆయన ఉపాధి ద్వారా లయం చేశాడా, విశ్వలయం అయిపోతుంది. ఈ వెష్టి అవిద్య వల్ల లయింపజేశాడా, విశ్రాంతి మానవులకు జీవులకి ఏర్పడుతుంది. కాబట్టి ఈ లయ విధానాన్ని బట్టి, సుషుప్తి విధానాన్ని బట్టి ఆయన లయకర్త అని చెప్పని అన్నమాట. అయితే ఈ అజ్ఞానం అనేది మూలా విద్య లోపల ఉన్నది కదా, అది కేవలం ఇంతవరకు మాత్రం ఉపయోగపడుతున్నది. అవిద్య వలన మళ్ళీ మనకు జన్మలు వస్తూ ఉన్నాయి, అజ్ఞానం వల్ల జన్మలు వస్తూ ఉన్నాయి. స్థూల సూక్ష్మములు రెండు కలుగుటకు మూలమగు అజ్ఞానము లీల కారణమాయను జీవులకు నాలోన నారాయణ. స్థూల సూక్ష్మములు రెండు కలుగుటకు మూలమగు అజ్ఞానము. అజ్ఞానం వల్ల జన్మ వస్తూ ఉంటుంది, జన్మకారకం. అందువల్ల జన్మ కావాలి అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా అజ్ఞానాన్ని కాపాడుకోవాలి. అదనమాట. మళ్ళా పుట్టాలి. చాలా మందిలో ఉద్దేశం ఉంటుంది, నాయనా నేను చనిపోయిన తర్వాత అరే మనవడా నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా, నీ గర్భంలో పడతాను, నా పేరు పెట్టుకో అట్టండి ముసలాయన అంటే అపేక్షలు పోవు. మన వాళ్ళు కూడా పుట్టిన తర్వాత కూడా మా తాత పేరు పెట్టమని చెప్పని అంటూ ఉంటారు, మన నాన్నమ్మ పేరు పెట్టండి అంటూ ఉంటారు. నాన్నమ్మే పుట్టింది, మా తాతయ్యే పుట్టాడు. ఈ విధంగా లోకంలో అపేక్షలు ఉంటాయి అన్నమాట. మళ్ళా పుట్టాలి అనే అపేక్షలు ఉంటాయి, ఆ ఇంట్లోనే పుట్టాలని అపేక్షలు ఉంటాయి మళ్ళీ. లేదా దేహం సాలిస్తే ఉత్తమ లోకాలకు పోవాలి, దివ్య భోగాలు పొందాలి, స్వర్గలోకానికి పోవాలి. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మఫల ప్రదాం క్రియా విశేష బహుళాం భోగేశ్వరగతిం ప్రతి క్రియా విశేష బహుళాం. అనేక కార్యములు చేసి పుణ్యం సంపాదించుకుని ఉత్తమ లోకాలకు పోవాలని చెప్పిన అపేక్ష ఉంటుంది. ఉత్తమ లోకాల నుంచి మళ్ళీ భూలోకానికి రావాల్సి ఉంటుంది. కాబట్టి చీనే పుణ్య మరితలోకం కాబట్టి భూలోకానికి వచ్చినా కూడా పెద్ద పెద్ద కుటుంబాలలో జన్మించాలి, పెద్ద పట్టణాలలో జన్మించాలి. ఢిల్లీలోనో, బాంబేలోనో, కలకత్తా కానీ, బెంగళూరు కానీ. ఈ విధంగా ఆశలు, మానవుని యొక్క ఆశలు అట్లాగా ఉంటాయి. కాబట్టి ఆ విధముగా మరలా జన్మించాలి అనే అపేక్ష ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవిద్య అనేది, ఆ లోనున్న అజ్ఞానం అనేటువంటిది ఉపకరణము. అది లేకపోతే పుట్టే అవకాశాలు లేవేక. అది కాబట్టి ఆ విధముగా అపేక్ష ఉన్నటువంటి వారికి ఉపయోగపడేటువంటిదిగా ఉన్నది. రెండవది, ఈ కార్య వ్యవహారాలలో మునిగిపోయి నానా కష్టాలు పడి, నానా దుఃఖాలు పడి, బాధలు పడి విశ్రాంతి కోరుకున్నటువంటి వారికి ఆ విశ్రాంతి ఇచ్చేదిగా అవిద్య ఉన్నది. ఆ విశ్రాంతి మధ్యాహ్నం పూట పొందే వాళ్ళు ఉన్నారు. భోంచేసావా, భుక్తాయాసంతో ఉన్నావా, ఏం చేస్తావు, నడ్డి వాలుస్తావు, తలకాయ దిండు మీద పడేస్తావు, పడుకుంటావు. విశ్రాంతి కావాలి. పగలంతా పని చేసావు. 10 మందికి మధ్యాహ్నం పడుకునే అవకాశం ఉండదు. పగలంతా పని చేయాలి, రాత్రి 9 దాకా పని చేయాలి. అప్పుడు వాడికి విశ్రాంతి కావాలి. కాబట్టి ఆ విశ్రాంతి పొందాలంటే అవిద్య అనేది అవసరం అక్కడ. ఈ ప్రకారముగా ఈ విశ్రాంతిని పొందాలంటే దాని ఉపకారం కావాలి, మళ్ళా పుట్టాలంటే ఉపకారం కావాలి. ఈ విధముగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడేదిగా ఉన్నది. ఎవరైతే మోక్షాన్ని అపేక్షించారో, నాకు ఈ జన్మ వద్దు, నాకు మళ్ళీ రావటం వద్దు, ఈ రాకడా పోకడా నాకు వద్దేక, చాలేక దేవుడా ఎంతకాలంగా పుట్టాను, అనుభవించాను, చాలేక పరమేశ్వర ఇక దేహాంతే తవ సాయుధ్యం, దేహాంతే తవ సాయుధ్యం, ఈ దేహం పోయిందండి, నీ సాయుధ్యం నాకు లభించాలనేటువంటి లోకంలో మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ మోక్షాన్ని కోరుతున్నారంటే 100కి మీరు లెక్కేసుకోండి ఎంతమంది ఉంటారు లోకంలో మోక్షాపేక్ష ఉన్నవాళ్ళు. 100కి ఎంతమంది ఉంటారు? కాబట్టి మిగతా వాళ్ళంతా ఏమిటి, మళ్ళా పుట్టాలి, ఉత్తమ లోకాలకు పోవాలి, దివ్య భోగాలు పొందలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది అవిద్య అన్నమాట. ఎవరైతే మోక్ష అపేక్ష కలిగి ఉంటారో, నాకు ఈ దుఃఖాలు వద్దు, బాధలు వద్దు, భవబంధాలు వద్దు, వేదనలు వద్దు అనే అపేక్షతో ఉన్నట్టు ముముక్ష లోకం అన్నారు. మోక్షాపేక్షతో ఉన్నటువంటి వారు, జిజ్ఞాసగా ఉన్నటువంటి వారు, అలాంటి వారికి గురువులు ఆశ్రయమై ఉంటారు. గురువులను వాళ్ళు ఆశ్రయిస్తారు కాబట్టి వాళ్ళకు ఉపనిషత్ మార్గాన్ని బోధిస్తారు. భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులను ఇవన్నీ కూడా ప్రబోధింపజేసి మరి ఆ లోన ఉన్నటువంటి జన్మకారకమై ఉన్నటువంటి యొక్క మూల అజ్ఞానాన్ని, మూల విద్యను నశింపజేసే విధానముగా గురువులు వారి యొక్క అభయహస్తాన్ని శిరస్సు మీద ఉంచి వాళ్ళకి హస్తమస్తక సంయోగాన్ని చేసి బ్రహ్మోపదేశాన్ని గావించి, అయినా ఈ మార్గంలో పయనించావా బ్రహ్మైక్య సిద్ధిని పొందుతావు. ఆ బ్రహ్మైక్య సిద్ధిని పొందడం కారణముగా అనాదిగా ఉన్న అజ్ఞానం అంతా కూడా నశింపబడుతుంది.
నువ్వు బ్రహ్మైక్యం పొంది ఆనందముగా ఉంటావని చెప్పేసి అనే విధానముగా ఈ లయ విధానంలో గురుదేవుడు రుద్రుడయ్యాడన్నమాట. ఏమి ఆ లయ విధానం ఏమిటి? లోకములో సమస్త మానవులో కూడా నివృత్తి మార్గమగు ఆ యొక్క నిద్రా మార్గము ద్వారా లోపలికి పోయి సుషుప్తిని పొంది అక్కడ సుషుప్తి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. కానీ గురువు చెప్పినటువంటి యొక్క మార్గముకు సోహంభావ ధ్యాన మార్గంలో ఆ పయనించేటువంటి వారు వీళ్ళు నివృత్తి మార్గంగా లోనకపోయి ఆ లోన ఉన్నటువంటి బ్రహ్మమునందు లయమై వాళ్ళు బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నారు. ఇక్కడేమో అవిద్యలో చేరిపోయి విశ్రాంతిని పొంది వీళ్ళు ఆనందం పొందుతూ ఉన్నారు. అక్కడేమో అవిద్యను పూర్తిగా నశింపజేసి సుషుమ్న మార్గంలో పయనించి బ్రహ్మమునందు చేరిపోయి బ్రహ్మానందాన్ని పొందే వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి అజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి యొక్క అవిద్యను ఇచ్చినటువంటి యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహముతో సుషుప్త అనుభవాన్ని పొంది లయ విధానముగా లయకర్త అయినట్లుగా ఈయన బ్రహ్మోపదేశాన్ని పొంది ఆ బ్రహ్మ మార్గంలో పయనించి సుషుమ్నాలో లయమైపోయి జీవత్వమును పోగొట్టుకొని బ్రహ్మత్వమును సిద్ధింపజేసుకుని ఉన్నటువంటి విధానంలో ఈయన లయకర్త అయ్యాడు ఇక్కడ. ఏమి కాబట్టి అజ్ఞానంలో పడి తెలియనితనముతో ఉండిపోయి ఆయువంతా పోగొట్టుకుని దేహం సాలించి లయ విధానంగా పోయే విధంగా ఉంటే గురుదేవుడు దేహం ఉండగానే ప్రారంధం ఉండగానే నివృత్తి మార్గంలో పయనించి లోనమును సంచిత కలమును నశింపజేసి ఆ బ్రహ్మములో ప్రవేశింపజేసి బ్రహ్మైక్యమును సిద్ధింపజేసి జన్మకారకముగా ఉన్నటువంటి యొక్క అవిద్యను నశింపజేసి జీవత్వమును తొలగింపజేసి లయం చేసి జీవుణ్ణి బ్రహ్మములో కలిపేసేసి లయకర్త. ఈయన లయకర్త, ఆయన లయకర్త అన్నమాట. ఆయన చేసే లయం తాత్కాలిక లయం, ఏం చేసే లయం శాశ్వత లయం. మళ్ళా పుట్టేదంటే ఉండదేక జీవన ముక్తుడు, జీవించుండగానే ముక్తుడు. కాబట్టి ఈ లయ విధానములో గురువు ఎవరయ్యాడు? ఆయన కూడా రుద్రుడు, శివుడయ్యాడు. గురు ఏవ మహేశ్వర, గురుర్దేవో మహేశ్వర. ఎందుకన్నా పదాలన్నీ ఊరకే చెప్పుకోవడం కాదు, ఉన్న అర్థాలు ఇవి. అందుచేత ఈ లయకర్త అయ్యాడు అనగా జీవత్వమును తొలగింపజేశాడు, అజ్ఞానాన్ని తొలగింపజేశాడు. ఏవి మహాప్రళయం, ఇది సుషుప్తి నిత్య ప్రళయం. ఏమి మహాప్రళయం పరమశివుడు చేసేది. ఏం చేసేది మరి? మహోన్నత ప్రళయం, విజయవైక్య బ్రహ్మైక్య సిది. ఈ ప్రళయంలో లయకర్త గురుదేవుడు అన్నమాట. ఆయన పరమశివుడు, సాక్షాత్ పరమశివుడే. కాబట్టి గురువు బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అన్నమాట. ఈ విధాయకాలుగా నొసట రాత చెరిపేసేసి బ్రహ్మరాతను రాసే విధానములో గురు బ్రహ్మ సూక్ష్మదేహం నరకంలో పడిపోకుండా, జన్మల్లో పడిపోకుండా, జీవితంలో చెడు మార్గంలో పోకుండా మంచి మార్గంలో దాన్ని పెట్టి సోహంభావం నడిపింపజేసి బ్రహ్మంలో చేరిపోయే విధానంగా చేసిన విధానంలో పోషణకర్త, నివృత్తి మార్గంలో పయనింపజేసి అజ్ఞానాన్ని నశింపజేసి జీవుణ్ణి తొలగింపజేసి బ్రహ్మైక్యం పొందింపజేసే విషయంలో ఈ వ్యవహార విధానముగా చూసినట్లయితే గురుదేవుడు బ్రహ్మగా ఉన్నాడు, విష్ణువుగా ఉన్నాడు, లయముగా. ఈ వ్యవహారాన్ని బట్టి ఈ మూడు భాగాలన్నమాట. ఆ గురుదేవుడు ఎట్లా ఉన్నాడయ్యా అంటే ఈ మూడు వ్యవహారాలు తొలగింపజేసుకుని ఆయన కూడా నివృత్తి మార్గంలో పయనించి హంస యొక్క ఆశ్రయంలో ఉండి ఆ యొక్క అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. అవస్థాత్రయ అతీతం, మూడు అవస్థలకు అతీతమై ఉన్నటువంటి యొక్క స్థితిని పొంది యోగ సమాధి చేరిపోయి యోగ సమాధిలో బ్రహ్మమై ఉన్నాడు. కాబట్టి ఆయన గురు సాక్షాత్ పరబ్రహ్మ. వ్యవహారములో ఒక దేహారూపముగా ఉండి దేహ కరచరణాదులు కలిగి లోక వ్యవహారముగా ఉండి బ్రహ్మ విద్యా స్వరూపుడై ఉండి ఆశ్రితులకు చక్కటి మార్గాన్ని తెలియజేసేటువంటి ప్రబోధకుడుగా, ఉపదేశం చేసేటువంటి యొక్క కారణ గురువుగా, బ్రహ్మోపదేశం చేసేటువంటి యొక్క సద్గురువుగా, జగద్గురువుగా, లక్ష్మణార్యులుగా ఆ విధముగా ఉండి వాళ్ళందరినీ కూడా కాపాడే విధానముగా ఉన్నటువంటి వాడే ఆ వ్యవహారమంతా కూడా పక్కన పెట్టేసేసి తాను కూడా నివృత్తి మార్గంలో పయనించి హంస యొక్క హంస ఆరోహణమై హంసారూఢుడై నివృత్తి మార్గంలో పయనించి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ పంచకోశాలు దాటి పంచకోశాతీతమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును చేరి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ యోగ సమాధిలో, నిర్వికల్ప సమాధిలో బ్రహ్మరూపుడై ఉన్నటువంటి యొక్క తాను గురువు సాక్షాత్ పరబ్రహ్మ. అటు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే ఉన్నటువంటి తస్మై శ్రీ గురవే నమః. ఆ గురుదేవుడే ఆ యోగ సమాధిలో బ్రహ్మరూపుడై ఉండి
మరి నిర్వికల్ప నిరాకార బ్రహ్మరూపుడై సచ్చిదానంద బ్రహ్మరూపుడే ఉన్నటువంటి యొక్క తాను శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తనేటువంటి ఉపాధిని మళ్ళీ తీసుకుని మళ్ళా జాగ్రత్త అవస్థకు వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క ఆశ్రితులై ఉన్నటువంటి శిష్యగణానికి భక్తగణానికి చక్కటి మార్గాన్ని ప్రబోధింపజేయడానికి బయటికి వస్తూ ఉన్నాడు. ఆ బయటికి వచ్చినప్పుడు ఆయన గురు బ్రహ్మగా ఉన్నాడు, గురువు విష్ణువుగా ఉన్నాడు, గురువు మహేశ్వరుడుగా ఉన్నాడు. ఈ కార్యం కాస్త అయిపోయిందా అంటే మళ్ళీ నివృత్తి మార్గంలో పయనించి ఆయన స్వస్థలము చేరుకొని తన స్వస్థలములో తన యొక్క బ్రాహ్మీ స్థితిలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఆ బ్రాహ్మీ అనుభవంలో ఉండిపోయేటువంటి వ్యవహారంలోకి వస్తే ఈ కార్యము, నివృత్తి మార్గంలో పోతే స్వరూపం, ఆ స్వరూపములో ఉండిపోయేటువంటి విధానములో ఆయన గురువు సాక్షాత్ పరబ్రహ్మ, పరబ్రహ్మ ఈశ్వరుడుగా ఉంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో ఉంటే పరబ్రహ్మ, ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిని కూడా దాటి ఉంటే పరంబ్రహ్మ. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో ఉన్నప్పుడు పరబ్రహ్మ ఈశ్వరుడుగా ఉంటాడు. ఆ ఈశ్వరుడుగా ఉన్నటువంటి యొక్క తానే ఆ బ్రహ్మ అంశముతో మరి వాళ్ళకి అందించే విధానము, విష్ణువు యొక్క అంశతో ఉండి పోషణ విధానము, ఆ శివుని యొక్క అంశతో ఉండి లయింపజేసే విధానము, ఈ మూడు కార్యములు చేసేది సాక్షాత్ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో ఉన్నటువంటి పరబ్రహ్మ ఆయన ఈశ్వరుడు. ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి కూడా దాటి లోనికి వెళ్ళిపోయాడా పరంబ్రహ్మ. అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తత్ ఏవ అహం అస్మి. ఆ స్థాయిలో ఉంటాడు కాబట్టి ఆ ప్రకారమై ఉన్నటువంటి యొక్క ఆ గురుదేవుణ్ణి మనం ఆరాధించుకునేటువంటి యొక్క రోజు గురు పూర్ణిమ అని చెప్పని అలాంటి గురువులను మనం సేవించాలి, అలాంటి యొక్క సద్గురువులను సేవించాలి, జగద్గురువులను సేవించాలి, మహాత్ములను సేవించినట్లయితే మనం కూడా ఆ నివృత్తి మార్గంలో పయనింపగలుగుతాం. గురువులు అని చెప్పన్నప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను గురువులు అని చెప్పినా మనం ఊరిక గురువు అనే పదానికి ఇలువ దీయమాకండి. లోకంలో వృక్షదాయ లాగేవాడు గురువే, పదాలు లోకంలో వాడుతూ ఉన్నాం. ఏ గురువా అని చెప్పేసి ఎంత నీచ విధానం. భారతీయులమై ఉండి భారతదేశంలో పుట్టి ఉండి ఆ గురువు అనే పదానికి ఎంతో ఇలువ, ఎంతో దానికి గొప్పతనం ఉన్నది. ఆ పదాన్ని అది వాళ్ళకి వాడబడాలి తప్ప లోకంలో వెటకారముగా వినోదార్థముగా పదాలు మనం వాడి దాని ఇలువ తీయకూడదు. కొన్ని పదాలు ఉన్నాయంటే అవన్నీ కూడా ఉన్నతమై ఉన్నటువంటి యొక్క పదాలు. మహర్షి అని చెప్పని అంటాం. ఎవరిదా పదం? అది మహర్షులు, బ్రహ్మవేత్తలు, ఋషులు. ఆ పదం ఋషులు అన్నమాట. మహర్షి అని చెప్పని అంటాం. అట్లనే యోగులు, బ్రహ్మజ్ఞానులు అనేక పదాలన్నీ కూడా ఉన్నాయని చెప్పనంటే ఎంతో ఉన్నత ఇలువలు కలిగి ఉన్నటువంటి పదాలు. అవి తీసుకువచ్చి లోకంలో సామాన్య విధానముల పదాలు వాడి గౌరవం తీసే విధానముగా ఉండకూడదు. కాబట్టి గురుస్థానం చాలా గొప్పది కాబట్టి మానవులను తరింపజేసే విధానముగా ఉన్నటువంటి వారు కాబట్టి అలాంటి వారి పట్ల అందరూ కూడా ఎంతో భక్తిభావంతో అలా సేవించుకోవాలి. వారు ఇచ్చేటువంటి యొక్క జ్ఞానాన్ని అందుకోవాలి. జీవితాన్ని సార్థకం చేసుకునే విధానంగా పయనించాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క గురు పూర్ణిమ అనే విధానముగా మనం గురువులను సేవించుకుంటూ ఉన్నాం, ఆరాధించుకుంటూ ఉన్నాం. అందుచేత గురువు అని చెప్పనంటే ఏమిటో కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఆ మంత్రం మనకి మహాత్ములు ఇచ్చారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో గురురేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే అలాంటి యొక్క దాంట్లో ఎంతో గొప్ప అర్థం ఉంది కనుక మనం ఆ అర్థాన్ని గ్రహించి గురువుల్ని మనం గౌరవించి వాళ్ళ ద్వారా మంచి జ్ఞానాన్ని సంపాదించుకుని ధరించాల్సి ఉంటుంది. అవి ప్రకారముగా ఆ గురు పూర్ణిమలో ఉన్నటువంటి ఆ గురుతత్వంలో ఉన్నటువంటి యొక్క ఆ గొప్పతనాన్ని మనం గౌరవించి నమస్కారం చేసుకుని ఆరాధించుకునేటువంటి యొక్క రోజు కాబట్టి మనకి ఈరోజు గురు పూర్ణిమ అని చెప్పి అన్నారు. హరి ఓం తత్సత్ ఓం.